హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజుగారి ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్. ఈ సెషన్లో మనం ఎస్ఎస్సి మ్యాథ్స్ సిలబస్ సీజీఎల్ అలాగే సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్కి కూడా ఇదే సిలబస్, కాకపోతే ప్యూర్ మ్యాథ్స్ మాడ్యూల్ ఉండదు. ఏందన్నది నేను డిస్కస్ చేస్తాను, ఓకేనా? సో ఒక్కసారి మీరు సిలబస్ కనుక చూసినట్లయితే ఒక కంప్లీట్ అవగాహన వస్తుంది. అలాగే ఏ టాపిక్ నుంచి ఎంత వెయిటేజెస్ వస్తుందన్నది కూడా సో ప్రీవియస్ పేపర్స్ ఆధారంగా చేసుకొని రాశాను. ఫస్ట్ సింప్లిఫికేషన్స్. సో వెరీ ఫస్ట్ టాపిక్ సింప్లిఫికేషన్స్ నుంచి ఎక్కువగా మీకు 1 క్వశ్చన్ వస్తుంది. రేర్ కేసెస్ 2 క్వశ్చన్స్, ఎక్కువగా 1 క్వశ్చన్ వస్తుంది, ఓకేనా? సో ఫస్ట్ టాపిక్ సింప్లిఫికేషన్స్. తర్వాత నెక్స్ట్ నెంబర్ సిస్టము ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, దీస్ 2 టుగెదర్ ఎక్కువగా మీకు ఎప్పుడు 2 మార్క్స్ వస్తాయి, రేర్ కేసెస్ 1 మార్క్, ఓకేనా? సో ఇంపార్టెంట్ టాపిక్. నెంబర్ సిస్టమ్ దగ్గర మీరు అన్నీ నేర్చుకుంటారు, డివిజిబిలిటీ రూల్స్, యూనిట్స్, ప్లేసెస్, రిమైండర్స్ అవన్నీ. సో తద్వారా ఆప్షన్స్ని ఏ విధంగా ఎలిమినేట్ చేయొచ్చు అన్నది. సో ఓకేనా, సెకండ్ మాడ్యూల్ ఇది, నెంబర్ సిస్టము ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, సెకండ్ మాడ్యూల్. నెక్స్ట్ పర్సెంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. దీస్ 3 టాపిక్స్ టుగెదర్ యూ విల్ బి గెటింగ్ 3 to 4 మార్క్స్. సో ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి మాత్రం ప్రాఫిట్ అండ్ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే లాస్ట్ ఇయర్లో జరుగుతున్న పేపర్ల అనాలిసిస్ ప్రకారం సో హయ్యెస్ట్ వెయిటేజ్ ఉన్న టాపిక్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్లో డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి కూడా 3 క్వశ్చన్స్ వరకు వస్తున్నాయి, 2 to 3. అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి కూడా ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి, ఓకేనా? సో 2 to 3 క్వశ్చన్స్ ఓన్లీ ప్రాఫిట్ అండ్ లాస్ నుంచే వస్తున్నాయి. అలాగే రేషియో అండ్ ప్రపోర్షన్, ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్, పార్ట్నర్షిప్, ఈ 3 టాపిక్స్ కలిపి మనకి సో 2 to 3 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇది ఒక మాడ్యూలు. అలాగే టైమ్ అండ్ వర్క్, పైప్స్ అండ్ సిస్టమ్స్, ఈ 2 సపరేట్ టాపిక్స్ ఏమీ కాదు, ఓకేనా? ఈ 2 టాపిక్స్ నుంచి కలిపి మనకి 2 to 3 క్వశ్చన్స్ వస్తున్నాయి, ఓకేనా? సో అయితే మొన్న జరిగిన 2023లో జరిగిన సీజీఎల్ ఎగ్జామ్స్ ప్రకారం టైమ్ అండ్ వర్క్ నుంచి కూడా వెయిటేజ్ పెంచారు. ప్రతి షిఫ్ట్లో సో 2 to 3 క్వశ్చన్స్ మెయింటైన్ చేశారు, ఎక్కడ తగ్గకున్నా, ఓకేనా? కాబట్టి సో ఇది కూడా ఇంపార్టెంట్ మాడ్యూలే, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్, డేటా ఇంటర్ప్రిటేషన్. అలాగే నెక్స్ట్ టైమ్ అండ్ డిస్టెన్స్, ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్ అండ్ బోట్స్ అండ్ స్ట్రీమ్స్, ఆ మాడ్యూల్ నుంచి మీకు సో 2 to 3 క్వశ్చన్స్ వస్తున్నాయి. అలాగే యావరేజెస్ నుంచి 1 మార్క్, మిక్సర్స్ అండ్ డెలిగేషన్ రూల్ బేస్ చేసుకొని సో 1 మార్క్, పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్, ప్రాబబిలిటీ, ఈ సిలబస్ నుంచి మ్యాక్సిమం టైర్ 1లో వరకు క్వశ్చన్స్ ఏమీ రావట్లేదు. అయినా నేను ఎందుకు రాశానంటే టైర్ 2లో కొన్నిసార్లు క్వశ్చన్స్ వస్తున్నాయి, అందుకని సో అక్కడ 0 to 1 మార్క్ అని రాశాను. నెక్స్ట్ మెన్సురేషన్ నుంచి 1 to 2 క్వశ్చన్స్, ఓకేనా? మెన్సురేషన్ నుంచి 1 to 2 క్వశ్చన్స్, డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి 2 to 3 క్వశ్చన్స్. అలాగే సర్ట్స్ అండ్ ఇండిసెస్, ఆల్జీబ్రా, ఈ 2 కలిపి ఒక మాడ్యూలు. ఈ మాడ్యూల్ నుంచి 2 to 3 క్వశ్చన్స్ వస్తున్నాయి, ఓకేనా? 2 క్వశ్చన్స్ వస్తాయి ఇప్పుడు, ఆల్జీబ్రా బేస్డ్ క్వశ్చన్స్ ఒకటి, సర్ట్స్ అండ్ ఇండిసెస్ బేస్డ్ క్వశ్చన్స్ ఒకటి. సో 2 to 3 క్వశ్చన్స్. అలాగే జామెట్రీ, కోఆర్డినేట్ జామెట్రీ మాడ్యూల్ 2 కలిపి సో 2 to 3 క్వశ్చన్స్ వస్తున్నాయి. అలాగే ట్రిగనోమెట్రీలోనే మళ్ళీ మనం హైట్స్ అండ్ డిస్టెన్సెస్ చదువుకుంటాం. సో ఆ 2 కలిపి మ్యాక్సిమం 1 క్వశ్చన్, కొన్నిసార్లు 2 క్వశ్చన్స్, ఓకేనా? మ్యాక్సిమం 1 క్వశ్చన్ వస్తుంది. అలాగే స్టాటిస్టిక్స్, ప్రోగ్రెషన్స్ కూడా మీరు చదవాల్సి వస్తుంది. టైర్ 1 వరకు ఎగ్జామ్స్లో రాకపోవచ్చు, బట్ టైర్ 2లో మాత్రం సో స్టాటిస్టిక్స్ నుంచి 1 క్వశ్చన్ ఇచ్చారు, అలాగే 1 క్వశ్చన్ ఇస్తున్నారు ప్రతి షిఫ్ట్లో. అలాగే ప్రోగ్రెషన్స్లో మెయిన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జామెట్రిక్ ప్రోగ్రెషన్ చదవాలి. ప్రోగ్రెషన్స్ నుంచి కూడా కొన్నిసార్లు క్వశ్చన్స్ వస్తున్నాయి అండ్ వాటి యొక్క అప్లికేషన్స్ కూడా మీకు యూజ్ అవుతాయి. ప్రోగ్రెషన్స్ కూడా చదవాల్సి వస్తుంది. దీని నుంచి 0 to 1 మార్క్ వస్తున్నాయి, ఓకేనా? ఇది కంప్లీట్ ఎనాలిసిస్. మీరు చదవాల్సిన ఆర్డర్ కూడా మనం ఇక్కడ మెన్సురేషన్ టాపిక్ ఒకటి, మెన్సురేషన్ ఒకటి, అలాగే సర్ట్స్ అండ్ ఇండిసెస్, ఆల్జీబ్రా, జామెట్రీ, కోఆర్డినేట్ జామెట్రీ, ట్రిగనోమెట్రీ, స్టాటిస్టిక్స్, వీటిని మనం ఏమంటామంటే ప్యూర్ మ్యాథ్స్ మాడ్యూల్ అంటాం, ఓకేనా? మీరు సీజీఎల్కి చదివినా సిహెచ్ఎస్ఎల్కి చదివినా కంప్లీట్ సిలబస్, అలాగే ఎగ్జామ్లో వచ్చే మార్క్స్ ఆర్డరు. బట్ మీరు ఎంటీఎస్కి ప్రిపేర్ అయినట్లయితే సో ప్యూర్ మ్యాథ్స్ మెన్సురేషన్ ఉంటుందిలేండి, కానీ ఈ టాపిక్స్ ఉండవు. సర్ట్స్ అండ్ ఇండిసెస్, ఆల్జీబ్రా, జామెట్రీ, కోఆర్డినేట్ జామెట్రీ, సో ట్రిగనోమెట్రీ, స్టాటిస్టిక్స్, ఆ మాడ్యూల్స్ ఉండవు, ఓకేనా? సో అవి కాకుండా మిగతా సిలబస్ మొత్తం ఉంటుంది, ఓకేనా? ఎంటీఎస్కి ప్రిపేర్ అయినట్లయితే సేమ్ సిలబసే, కాకపోతే ప్యూర్ మ్యాథ్స్ మాడ్యూల్ ఉండదు. సీజీఎల్, సిహెచ్ఎస్ఎల్కి ప్రిపేర్ అయితే కంప్లీట్ సిలబస్, మొత్తం అన్ని టాపిక్స్ ఉంటాయి, ఓకేనా? సో సిలబస్ కూడా వెయిటేజెస్ కూడా ఈ విధంగా ఉంటాయి. సో అలాగే ఎంటీఎస్లో కాకుండా సీజీఎల్కి, సిహెచ్ఎస్ఎల్కి అయితే టైర్ 2 ఎగ్జామ్ కూడా ఉంది. టైర్ 2 ఎగ్జామ్లో మ్యాథ్స్ నుంచి క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ప్యూర్ మ్యాథ్స్ కలుపుకొని 30 క్వశ్చన్స్ వస్తాయి. సో 30 క్వశ్చన్స్కి కూడా ఈ సిలబస్ ఇదే. ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా సేమ్ దగ్గర ఒకేలా ఉంటుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసాం, ఒకసారి ఆ వీడియో చూడండి.
ఓకేనా. సో అయితే ఇప్పుడు ఇందులో ఏంటంటే సీజీఎల్ అయినా సిహెచ్ఎస్ఎల్ అయినా కానీ టైర్ 2లో 30 క్వశ్చన్స్ వస్తాయి. కొంచెం అక్కడక్కడ ఒక్కొక్క మాడ్యూల్ నుంచి 1 క్వశ్చన్ పెరుగుతుంది, కానీ సేమ్ ఇదే ఆర్డర్ ఇవే సిలబస్ ఏది మారదు. ఓకేనా. క్వశ్చన్స్ మాత్రమే ఒక 5 క్వశ్చన్స్ పెరుగుతాయి. ఓకేనా. సో అందరికీ అర్థమైంది అనుకున్నాను. సో సీజీఎల్ సిహెచ్ఎస్ఎల్కి సంబంధించిన సిలబస్ ఏంటి, మ్యాథ్స్ సిలబస్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, సో ఇక్కడ నుంచి మొదలు పెట్టండి. ఎందుకనంటే ఫస్ట్ సింప్లిఫికేషన్ చదివితేనే క్యాలిక్యులేషన్ ట్రిక్స్ పెరుగుతాయి. తర్వాత నెంబర్ సిస్టమ్ క్లాస్ ద్వారా ఆప్షన్స్ ఎలిమినేషన్ ట్రిక్స్, అలా 1 by 1 ఏ ఆర్డర్లో అయితే చెప్పానో అదే ఆర్డర్లో చదవండి. ఓకేనా. సో ఈ వీడియో అందరికీ యూజ్ అయ్యింది అనుకున్నాను. సో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా సో మీ ఫ్రెండ్స్ కూడా ఉంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయితే వాళ్ళతో కూడా షేర్ చేయండి. మన ఛానల్లో కంప్లీట్గా క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ మాడ్యూల్స్ అన్నీ చేశాను, అవన్నీ ఒకసారి చూడండి. నచ్చితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.